హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి దీప అలా చూస్తున్నావు? బావ నావాడు, బావ ఎప్పటికైనా నావాడే. ఇంట్లో ఇంకా నువ్వు సొంత కూతురు అని ఎవరికీ తెలియదు కాబట్టి బావని నాకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారు. అది నేనుండగా జరగదు అని చెప్పేసి దీప అంటుంటే, ఎందుకు జరగదు దీప? అది జరగాలంటే ముందు నువ్వు ప్రాణాలతో బతికుండాలి కదా అని ఇక జోష్న అంటుంటే, జోష్న నోర్ముయ్, నోటికి ఎంత వస్తే అంత మాట అనేయడమేనా అని చెప్పేసి ఇక కార్తిక్ అంటుంటే, నోటికి ఎంత వస్తే అది అనడం కాదు బావ, చేతల్లో కూడా చేసి చూపిస్తాను, రెడీగా ఉండండి. తనకి జోష్న అంటుంటే, నోర్మయ్, సిగ్గు లేకుండా తయారవుతున్నావు. ఆస్తి కావాలంటే మీ నాన్నని అడుగు, మొత్తం ఆస్తి అంతా రాసి నీ మొహం మీద పడేస్తాడు. అప్పుడు ఏం చేసుకుంటావు అది చేసుకో, అంతేకాని నన్ను కోరుకోకు నువ్వు. ఎందుకంటే నాకు ఆల్రెడీ దీప ఉంది, దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ ఉంది, విడిగా శౌర్య కూడా ఉంది. అసలు నేను పెళ్లి చేసుకునే ప్రసక్తి లేదు. అలాంటి సమయమే వస్తే ప్రాణాలు వదిలేస్తానే తప్ప నీ మెల్ల మాత్రం తాళి కట్టను అని కార్తీక్ అంటుంటే, ఏంటి బావా నువ్వు ఇలా తయారయ్యావు? నేనంటే ఏం తక్కువ ఉంది నా దాంట్లో? దీప కన్నా అందంగా ఉంటాను, దీప కన్నా డబ్బులు ఎక్కువ నా దగ్గర ఉన్నాయి, అయినా నువ్వు దీపనే కావాలని కోరుకుంటున్నావు ఏంటి బావా అని ఇక కార్తీక్ అడుగుతుంటే, జోష్న అడుగుతుంటే కార్తీక్ని, కొన్ని అంతే, అందంతో సంబంధం లేవు. అందంగా ఉందని చెప్పేసి దేనో దాన్ని తీసుకొచ్చిలాగా ఫ్లవర్స్ పెంచుకుంటే అది రిలీజ్ చేసేది కార్బన్ డైఆక్సైడ్ అని తెలిస్తే ఎంత బాధగా ఉంటుందో. అందం కోసం ఎప్పుడు వెళ్ళకూడదు, ముందు కంఫర్ట్, ఆ తర్వాత అందం అని చెప్పేసి ఇక కార్తీక్ అంటుంటే, శబాష్ బావా శబాష్, దీపక్కి మొగడు అనిపించుకున్నావు, చేసుకోండి, మీరు ఎలా ఉన్నా నాకు సంబంధం లేదు. దీపాన్ని చంపేసి ఆ స్థానంలోకి నేను వస్తాను. నీకే కదా నాన్న ఆస్తి రాశాడు, ఆస్తి పత్రాలు ఎలా మారుస్తాడో చూస్తాను, మార్చకపోయినా పర్వాలేదు, పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనమని చెప్పాడు కదా, ఇంకా చాలా టైం ఉందిలే అని చెప్పేసి ఇక జోష్న అంటాడు కార్తీక్. అయితే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ తీసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే ఏమేమి చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.